Guys, welcome back to our channel Lucky Life. So guys, ఈ రోజు వీడియో ఏంటంటే ఓజో సెకండ్ డే కలెక్షన్ అన్నమాట. సో జెన్యూన్ రివ్యూ చూసేందుకు మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ డే మనం ఓజీ మూవీ రిలీజ్ అవ్వగానే ఫస్ట్ డే కలెక్షన్స్ మనం చాలా మాట్లాడుకున్నాం ఫస్ట్ డే కలెక్షన్స్ గురించి. సో ఇప్పుడైతే మనం మాట్లాడుకోబోయేది సెకండ్ డే కలెక్షన్స్ అనమాట. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎవ్వరు ఊహించినంతగా బీభత్సంగా జరిగినాయి అనమాట. సో సెకండ్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సో గాయస్, ఫస్ట్ డే కలెక్షన్లు ఫస్ట్ డే వచ్చేసి మనకి ఎంత కలెక్ట్ అయ్యిందంటే టోటల్గా వచ్చేసి 1504 crores అనమాట. ఈ 1504 crores కలెక్ట్ చేసింది. సో సెకండ్ డే కలెక్షన్స్ ఎలా ఉంటాయి, దగ్గర 30% పడిపోయినా కూడా మనకి 70% కలెక్షన్స్ వస్తాయనే ఇంటెన్షన్ ఉండే అనమాట. సో మన అంచనాలు మొత్తం తారుమారు అయిపోయినాయి అనమాట. సో మొత్తానికి పడిపోయింది రేటింగ్ మొత్తం. సో మొత్తం 80% దగ్గర 80% పడిపోయింది అనమాట. ఇది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. సో ఎందుకంటే మనం ఫస్ట్ డేలో 150 crores వచ్చిందని అంచనా ప్రకారం మనం కొన్ని లెక్కలు వేసుకున్నాం. సెకండ్ డేలో 100 crores ఎట్లయినా కలెక్ట్ చేసి, థర్డ్ డేలో దాంట్లో 50 crores లేకపోతే 30 crores ఎట్లయినా క్రాస్ చేస్తుంది. తర్వాతకి మొత్తానికి 50 crores అంటే 500 crores క్రాస్ చేస్తుంది అనే ఇంటెన్షన్ ఉండే అనమాట. సో మొత్తానికి మొత్తం అంచనాలు మొత్తం తారుమారు చేసేసింది. ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్లో దగ్గర 80% పడిపోయింది. 80% పడిపోయింది. సో మనకు సెకండ్ డే వచ్చిన కలెక్షన్స్ ఎంత అంటే దగ్గర 48 crores అంతే. 48 crores అంతే సెకండ్ డేలో వచ్చింది. సారీ 38 crores. 38 crores అంతే. 48 కూడా కాదు, 38 crores వచ్చింది అనమాట. సో మన తెలుగులోనే 26 crores ఇన్ని కలెక్ట్ చేసింది అనమాట. సో మళ్ళీ తమిళం, కన్నడ, మలయాళం వీటిలో కలిపితే మిగతా వచ్చింది అనమాట. సో ఇదంటే నాకైతే చాలా అంటే చాలా డిసప్పాయింటెడ్ అనిపించింది. ఆడియన్స్కి కూడా పబ్లిక్ టాక్ ఎలా ఉన్నా, ఆడియన్స్ రియాక్షన్స్ ఎలా ఉన్నా కూడా ఇక్కడ రేటింగ్ అనేది పడిపోవడం అనేది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. సో ఈ థర్డ్ డే కలెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది ఊహించుకోవడానికి అసలు అంచనాగా అందట్లేదు అనమాట. సో బేసిక్గా చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే మంచి ఓపెనింగ్సే, మంచి కలెక్షన్సే. 38 crores అంటే పెద్ద కలెక్షనే అని చెప్పాలి. సో మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ అంటే మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు, కలెక్షన్స్ విషయంలో ఎలా రెస్పాండ్ అవుతున్నారు, మీ ఇంటెన్షన్ ఏందో ఒకసారి కలెక్ట్ చేయండి. సో ఇకపోతే మూవీ విషయానికి వస్తే, మూవీ దేనికోసం చూడాలి, దేనికోసం చూడొద్దు అనేది మనం ఒక 2 మాటలలో చెప్పుకుందాం అనమాట. సో మూవీ చూడాల్సింది దేనికోసం అంటే ఎలివేషన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలివేషన్ కోసం మూవీ చూడాలి. సో ఇంకా ఏంటంటే కొన్ని సీన్స్, ఇంటర్వెల్ సీన్స్ కానీ కొన్ని ఒక 2-3 సీన్స్ ఉన్నాయి. ఆ సీన్స్ కోసం మాత్రం మూవీ చూడాలి. ఇంకా మూవీలో మైనస్ ఏంటంటే లిప్సింక్ అనమాట. లిప్సింక్ నాకు పెద్దగా అంత అనిపించలేదు. క్యారెక్టర్ ఒకరిదైతే వాయిస్ ఓవర్ ఒకరిది ఉంది కాబట్టి ఆ లిప్సింక్ అనేది పర్ఫెక్ట్గా న్యాచురల్గా లేదు అని అనిపించింది అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఓల్డ్ స్టోరీనే వచ్చేసి స్టోరీ పెద్దగా ఇంపాక్ట్ అనిపించలేదు. సో ఇంకా విలన్ దగ్గరికి వచ్చేసరికి విలన్ కూడా అంత స్ట్రాంగ్ అనిపించలేదు అనమాట. సో మిగతా క్యారెక్టర్స్ అన్నీ ఓకే నాకు అనిపించింది. సో మీరు మూవీ చూసినట్లయితే ఒకసారి కామెంట్ చేయండి. సో సెకండ్ డే కలెక్షన్ విషయంలో ఒకసారి కామెంట్ చేయండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మరొక వీడియోతో నేను ముందుకు వస్తాను. సో అప్పటి వరకు అంటిల్ దెన్ బై బాయ్.